ఎవరైనా కుర్చీని కూర్చోడానికి, మంచంని పడుకోవడానికి ఉపయోగిస్తారు. కానీ మనం మాత్రం బట్టలు పెట్టుకోవడానికి ఉపయోగిస్తాము. కుర్చీ అంతా నిండేదాకా బట్టల మీద బట్టలు పెడతానే ఉంటాము. అది సరిపోనట్టు కుర్చీ నిండింది కదా అని మంచం మీద కూడా పడేస్తూ ఉంటాము. అవునా కదా, మీరే చెప్పండి. మా ఇంట్లో అయితే రోజు ఇదే సిచ్యువేషన్. ఆ తర్వాత మడత పెడదాంలే అని అనుకుంటూనే మొత్తం నిండిపోతుంది. ఇదంతా మడత పెట్టాలంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. కానీ మనకు తప్పుతుందా? దీనికి ఒకటే ఒక సొల్యూషన్. అదేంటంటే ఎనీ టైం మన చేతిలో ఉండే ఫోన్. మన చెల్లికో, అక్కకో, అమ్మకో ఎవరినో ఒకరిని తగులుకున్నాం అనుకోండి, పనంతా చిటికెలో మనకు తెలియకుండానే అయిపోతుంది. నాకైతే ఏదైనా పని చేయాలని బద్ధకం అనిపిస్తే ఎవరినో ఒకరిని తగులుకుంటాను. ఇంకంతే, వాళ్ళతో మాట్లాడుతూ నా పని ఎప్పుడు అయిపోతుందో నాకైతే. నేనైతే నా పని కంప్లీట్ అవ్వడానికి ఇలానే చేస్తాను. మరి మీరేం చేస్తారో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే మా చెల్లికి, మా మమ్మీకో కాల్ చేస్తే అసలు టైమే తెలీదు మాకు. గంటలు ముచ్చట్లు పెడతానే ఉంటాము. నా పని కంప్లీట్ అవ్వగానే ఇంకా సరే అని చెప్పేసి అయితే పెట్టేస్తాను. ఇంకా ఈ మడత పెట్టిన బట్టల్ని చూసి హమ్మయ్య అనిపించింది. మా ఇంట్లో అయితే కుర్చీలని కూర్చోడానికి కాకుండా బట్టలు వేయడానికే యూజ్ చేస్తాము. ఇంకా ఈ వీడియోని మా మమ్మీ, మా చెల్లి చూస్తే ఏమనుకుంటారో ఏమో. ఇదన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.